నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో పీసీ బిల్ అనమాట. సో ఇది రిక్వెస్టెడ్ పీసీ బిల్ అనమాట. ఎవరు రిక్వెస్ట్ చేశారంటే ప్రేమ్ అనమాట. మీరు ఆన్ స్క్రీన్ మీద కామెంట్ కూడా చూసుకోవచ్చు. నా సిస్టమ్ పీసీ బిల్ అనేసి అయితే అడిగిండు. సో అతని కోసం అయితే సపరేట్గా తీసుకొస్తున్నా. కొంచెం బడ్జెట్ అయితే ఎక్కువనే అయిపోయింది, ఏమనుకోకండి. సో పీసీ బిల్ అయితే చూడండి ఒకసారి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటెల్ కోర్ i5 లెవెల్ 400F అనమాట. 6 కోర్ 12 థ్రెడ్ ప్రాసెసర్ వస్తుంది ఇది. సో ఇక్కడ మీరు మెయిన్ చూసుకుంటే ఏంటంటే ఈ ప్రాసెసర్తో పాటు మీకు కూలర్ కూడా వస్తుంది అన్నమాట. ఇది స్టాక్ కూలర్ వస్తుంది ఇది, కానీ నేనైతే రికమెండ్ చేయను, మీరు సపరేట్గా కూలర్ తీసుకోండి. అండ్ ఇది కొంచెం స్లైట్ అప్గ్రేడ్ అనుకోవచ్చు 10th జనరేషన్ నుంచి. ఒకవేళ ఇట్లా మీ దగ్గర 10th జనరేషన్ నుంచి ఒకటి 10th జనరేషన్ తీసుకోవచ్చు. బెనిఫిట్ ఏంటంటే PCI 4.0 సపోర్ట్ వస్తుంది. అండ్ XMP ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో 3100 MHz ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, అది డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో యాక్చువల్లీ ప్రాసెసర్ నేను తీసుకొని కూడా 1 year అయిపోతుంది. సో 1 year అయిపోయినా కూడా 12,000 ఉంది. ఆఫ్లైన్లో మీకు తక్కువకు దొరుకుతుంది, ఆఫ్లైన్లో 10,000 9,000 దొరుకుతాయి. ఇట్లా తీసుకోమని అడ్వైస్ చేస్తాను. అండ్ అడిషనల్గా ఏమున్నాయన్న స్పెక్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో 500 సిరీస్ 400 సిరీస్ మదర్ బోర్డ్స్కి రెండింటికి సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా మెన్షన్ చేసి PCI 4.0 సపోర్ట్ ఉందనేసి అఫీషియల్గా ఇంటెల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ చూపించేస్తాను. సో ఇది ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. మెయిన్ ఏంటంటే ఇది 14 nm ఆర్కిటెక్చర్ మీదే తయారు చేశారు, ప్రాబ్లం లేదు. సో ఇంటెల్ వాళ్ళని బాగా ట్రోల్ చేసారు అన్నమాట 14 nm+++ అని. అండ్ ఇక్కడ మెయిన్ కోర్స్ చూసుకుంటే 6 కోర్ 12 థ్రెడ్స్తో పాటు వస్తుంది. బేస్ ఫ్రీక్వెన్సీ 2.6 GHz బేస్ ఫ్రీక్వెన్సీ వస్తుంది అనమాట. అండ్ టర్బో వెళ్తే 4.40 GHzకి వెళ్తుంది. 12 MB క్యాచ్ ఫైల్, 65 watts పవర్ కన్జంప్షన్. అండ్ 2021లో రిలీజ్ అయింది బై. సో ఇది 2023 అయిపోతుంది. సో కొంచెం ఓల్డ్ ప్రాసెసర్ అనుకోవచ్చు. ఇక్కడ 128 GB దాకా ర్యామ్ సపోర్ట్ ఉంది, కానీ మ్యాక్సిమం తక్కువ యూజ్ చేస్తారు. నేనే 32 GB యూజ్ చేస్తున్నాను, నాకు అది కూడా ఎక్కువ అయిపోయింది నాకు. అండ్ ఇక్కడ ర్యామ్ టైప్ చూసుకొని DDR4 3100 MHz ఫ్రీక్వెన్సీ అనమాట. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్ సెట్స్ అవన్నీ కూడా వచ్చేసాయి. సో ఇన్స్ట్రక్షన్ సెట్ చూసుకుంటే ఇన్స్ట్రక్షన్ సెట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఏబిఎక్స్ ఉంది, ఏబిఎక్స్ 512 అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు కదా అని అనొచ్చు, ఎందుకంటే మనం F సిరీస్ ప్రాసెసర్ తీసుకుంటున్నాం, జస్ట్ తక్కువకి వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రం CPU కూలర్ అనమాట. సో ఈ CPU కూలర్ని నేను యూజ్ చేస్తున్నా, బాగానే పనిచేస్తుంది. టెంపరేచర్స్ 20 డిగ్రీ టెంపరేచర్స్ దాకా కూడా బాగానే పనిచేస్తుంది అనమాట. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏడు వస్తుందంటే ఇక్కడ కూలర్ కింద బేస్ అవుతుందో 2 కాపర్ పైప్స్తో పాటు వస్తుంది కాబట్టి టెంపరేచర్ ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. అండ్ కొంచెం ప్రెషర్ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఈ పిన్ మెకానిజం ఉంటుంది. సో స్క్రూస్ లాగా అట్లా ఏమి ఉండదు, కొంచెం ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. అదొకటి డ్రాబ్యాక్ దీంట్లో. కానీ టెంపరేచర్ బాగానే కంట్రోల్ చేస్తుంది. తక్కువలాగా కావాలంటే ఇది ఒక మంచి కూలర్ అనమాట. దీంట్లో మీకు వేరే వేరియంట్స్ కూడా ఉన్నాయి. సో రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు, తక్కువ లేదు వస్తాయి. ఇట్లా బెటర్ టెంపరేచర్స్ అయితే కంట్రోల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మదర్ బోర్డ్ చూసుకుంటే మాత్రం బై ఆసూస్ ప్రైమ్ మదర్ బోర్డ్ అనమాట. సో ఈ మదర్ బోర్డ్ నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది నేను తీసుకున్నప్పుడు. ఐ థింక్ 6,000 ఉన్నట్టు. ఇక్కడ ఆన్లైన్లో కొంచెం ఎక్కువ ఉంది. మేజర్ ఏంటంటే ఇక్కడ మీకు M.2 సపోర్ట్స్తో పాటు వస్తుంది. కింద 2 PCI స్లాట్స్, గ్రాఫికల్ స్లాట్స్తో పాటు వస్తుంది. ఇక్కడ 2 ర్యామ్ స్లాట్లు పెట్టుకోవచ్చు. ఆబ్వియస్గా పవర్ సప్లై, USB 3.2 పోర్ట్, SATA పోర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ 12 watts హెడర్, 8x హెడర్స్తో పాటు అన్నీ కూడా బాగున్నాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు డిస్ప్లే పోర్ట్, HDMI పోర్ట్, VGA పోర్ట్ అన్నీ కూడా ఒకటే సైడ్ ఉన్నాయన్నమాట. తర్వాత PS2 కనెక్టర్స్ 2 ఇచ్చారు. USB పోర్ట్స్ 2, 3.0వి 2, 2.0వి ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో జాక్ సపోర్ట్స్ కూడా వచ్చినాయి అనమాట. దీంట్లో మీకు IO షీల్డ్, కేబుల్స్ అవన్నీ కూడా ఇచ్చేస్తారు. దీనిలో కంగాల్సిన అవసరం అయితే ఏం లేదు. నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ అనమాట. సో కార్స్ అయితే ర్యామ్ ఇక్కడ నేను రికమెండ్ చేస్తున్నా. అట్ ప్రెజెంట్ నేను యూజ్ చేసేది ఏంటంటే సామ్సంగ్ ర్యామ్ యూజ్ చేస్తున్నాము, 16 GB 2 యూజ్ చేస్తున్నాం. మొత్తంగా 32 GB ర్యామ్ నేను యూజ్ చేసేది. కానీ బేసిక్ యూజర్కి అయితే, అంటే నేను వేరే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాను కాబట్టి నాకు కొన్ని సిచ్యువేషన్స్లో 32 GB అవసరం అవుతుంది. బేసిక్ యూజర్కి 16 GB సరిపోతుంది. 16 GB ఒకటే స్టిక్ తీసుకోండి. 2 స్లాట్స్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ మదర్ బోర్డ్ ఏతుందో ఇక్కడ మదర్ బోర్డ్లో 2 స్టిక్స్ పెట్టుకోవచ్చు అనమాట. 16 GB ఇప్పుడు. దాని తర్వాత ఫ్యూచర్లో ఇంకో 16 GB పెట్టుకోరంటే ఓవరాల్ 32 GB అవుతుంది. లేదంటే ఇట్లా మీరు 8 GB తీసుకోవచ్చు. సో కాస్ట్ అంతనే అవుతుంది, పెద్దగా ఫరకేం పడదు.
సో ఫ్యూచర్లో ఎక్కువ ర్యామ్ ఉంటే మీకే బెనిఫిట్ అనమాట ఫ్యూచర్లో, ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ తీసుకుంటున్నాయి, డేటా ఎక్కువ కావాలి కాబట్టి ర్యామ్ ఎక్కువ ఉంటేనే మంచిది. అండ్ నెక్స్ట్ ర్యామ్ ప్రైజెస్ వచ్చి 3000 ఉంది. అండ్ కోర్సే తీసుకుంటే కోర్సే ప్రాబ్లం లేదు, నేను నా ఫ్రెండ్ కూడా రికమెండ్ చేసిన, అతను కూడా ఏం ప్రాబ్లం రాలేదు, బాగానే ఎల్పిఎక్స్ సిరీస్ అయితే బాగా హిట్ అయిన సిరీస్ అనుకోవచ్చు అనమాట దీంట్లో ర్యామ్స్లో. నెక్స్ట్ చూసుకుంటే స్టోరేజ్ అనమాట. సో స్టోరేజ్ నేను M.2 రికమెండ్ చేస్తాను, కొంచెం బడ్జెట్ ఎక్సీడ్ అయిపోతుందని హార్డ్ డిస్క్ కూడా రికమెండ్ చేస్తాను స్టార్టింగ్ కాబట్టి. ఉట్టి 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ రికమెండ్ చేస్తాను, ఇది ఒక్క స్టోరేజ్ పెట్టుకోండి. మిగతా అది తర్వాత మీకు ఏమైనా యూజ్ అయినప్పుడు అవసరమైనప్పుడు దాంట్లో యూజ్ చేసుకోండి, ఇది ఈ స్టోరేజ్ అనమాట. ఓకేనా, జస్ట్ ఏంటంటే అది ఓఎస్కి తర్వాత ఏవైతే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ లేకుండా ఇవన్నీ 512 GB ఇన్స్టాల్ చేసుకొని ఫ్యూచర్లో మీకు ఏమన్నా బడ్జెట్ వచ్చినప్పుడు అప్పుడు ఇంకొక హార్డ్ డిస్క్ కానీ లేకపోతే సెకండరీ SSD కానీ తీసుకోవడానికి అయితే నేను రికమెండ్ చేస్తాను. ప్రైస్ చూసుకుంటే మాత్రమే 2309 రూపాయలకైతే ప్రైస్ అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే పోయి పవర్ సప్లై అనమాట. సో నేను యూజ్ చేసేది కూలర్ మాస్టర్ది 2 years నుంచి కూడా నాకు ఒక్క ప్రాబ్లం కూడా రాలే అనమాట. కూలర్ మాస్టర్ పవర్ సప్లై ఇది 450 watts బ్రాన్స్ V2 అనమాట పవర్ సప్లై. మెయిన్ ఏంటంటే ఇక్కడ తీసుకున్నది 5 years దాకా వారంటీ వస్తుందని, అండ్ 80+ బ్రాన్స్ ఉంది, 120mm కూలింగ్ ఇస్తుంది. సో మాడ్యూల్స్ ఇవన్నీ కోడింగ్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు, అండ్ మంచి క్వాలిటీతో పాటు వస్తుంది అనమాట అవి. సో పెద్ద ఇష్యూ అయితే రాలే, కానీ ఏంటంటే ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కూలర్ మాస్టర్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 3500 ఉంటుంది. సో మీకు ఇక్కడ Ant Esports కానీ వేరే తీసుకోవచ్చు, 2000కి వస్తాయి అనమాట. అది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట, అది పర్చేస్ చేసుకోవడానికి. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే MSI నుంచి అనమాట. సో ఇది GDDR6 వేరియంట్ గ్రాఫిక్ కార్డ్ ఇది. నేను కూడా యూజ్ చేసేది ఇదే అనమాట, అవే ఓసీ ఎడిషన్ అనమాట, ఓవర్క్లాకింగ్ కొంచెం ఉంటుంది. నేను పర్చేస్ చేసినప్పుడు 23-24 వేల మధ్యలో ఉండే అనమాట. ఐ థింక్ 1.5 year, సంవత్సరంన్నర క్రితం, 1 year కూడా కాదు, సంవత్సరంన్నర క్రితము, ఐ థింక్ 1.5 year బ్యాకే. ఇప్పుడు ప్రైస్ తగ్గింది, 12-13 వేలకు వస్తుంది అనమాట. బెస్ట్ ప్రైస్, పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ 2 ఫ్యాన్స్ వస్తున్నాయి కూలింగ్కి, అంతా కూడా బాగుంది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇక్కడ పైన మీరు చూడొచ్చు పవర్ కనెక్టర్ ఏం అవసరం లేదు. సో 75 watts పవర్ కన్సంప్షన్తో రన్ అయిపోతుంది. సో ఇక్కడ పవర్ అనేది ఎక్కువ లేదనమాట. సో ఇది మెయిన్ పాయింట్ ఈ గ్రాఫిక్ కార్డ్ది అనమాట. నెక్స్ట్ ఇక్కడ అంతా కూడా బాగుంది, PCI లెన్స్ అన్నీ కూడా బాగున్నాయి అనమాట. డిస్ప్లే చూసుకుంటే మాత్రం HDMI పోర్ట్, డిస్ప్లే పోర్ట్ అండ్ DVI పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. చాలా మంచిగా ఉంది, మీకు క్లీన్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ప్లస్ దీంట్లో FSR కూడా రన్ అవుతుంది. నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి బాగా అనిపించింది నాకైతే. ఈ స్పోర్ట్స్ కానీ గేమింగ్ ఎడిటింగ్ కానీ కూడా సరిపోతుంది అనమాట. ఇది అట్ ప్రజెంట్ అయితే బెస్ట్ ప్రైస్ మీద అయితే వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే క్యాబినెట్ అనమాట. సో ఫింగర్స్ది టవర్ C8 క్యాబినెట్ ఇది. నేను పర్సనల్గా యూజ్ చేసే క్యాబినెట్ అనమాట, బెస్ట్ ఉంటుంది. కొంచెం పెద్దగా అనిపిస్తుంది మీ ఇంట్లో మాత్రము. పవర్ బటన్, లైట్ ఇండికేషన్స్, రీసెట్ బటన్, రీసెట్ చాలా మందికి కదా సార్ రీసెట్ యూజ్ చేయను, నేను కూడా యూజ్ చేయను. USB 3.0 పోర్ట్, USB 2.0 పోర్ట్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇవి ఇక్కడ నేను సైడ్ ప్యానల్ కనిపిస్తుంది, ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 120mm అది ఫ్యాన్ ఇన్స్టాల్ చేసినమాట ఎయిర్ ఫ్లో కోసము. అంటే మిగతా అంతా కూడా క్లీన్గానే, ఎయిర్ ఫ్లో అంతా బాగుంది, లుక్ వైజ్ అంతా కూడా చాలా బాగుంది. మీకు డే టు డే వర్క్లకి అన్నిటికీ కూడా పర్ఫెక్ట్ PCBలు అనమాట. సో ఇక్కడ PCBలు అంతా అయిపోయింది కదా, ప్రైస్ ఎంత అనేసి అనుకుంటే ఇట్లా పోయి నేనైతే ఒకటే మాట చెప్తున్నా, కొంచెం మన ఎవరైతే ఫ్రెండ్ ఉన్న సబ్స్క్రైబర్ అవుతున్నారో వాళ్ళ రిక్వెస్ట్ చేసిన దానికంటే కూడా కొంచెం కాస్ట్ ఎక్కువైంది అనమాట. మీకు ఇక్కడ అన్నిటి పార్ట్స్ యొక్క క్యాల్కులేషన్ చేసి చూపించేస్తున్నాను. ఆన్లైన్లో ఈ ప్రైస్ ఉంది 43,946 అనమాట అవి. సో 43,946 అంటే సింపుల్ చెప్పుకోవాలంటే 44,000 అయింది అనుకోవచ్చు. ఒక 54 రూపీస్ డిఫరెన్స్ ఉంది అంతే, మొత్తంగా అంతే 44,000 అనమాట. సో మా సబ్స్క్రైబర్ ఎంత ఉన్నారో దానికంటే కూడా 14,000 రూపీస్ ఎక్స్ట్రా పడ్డది అనమాట కాస్ట్. అక్కడికి నేను హార్డ్ డిస్క్ కూడా యాడ్ చేయలే, ప్లస్ సెకండ్ ర్యామ్ కూడా యాడ్ చేయలే అనమాట అవి.
సో ఇక్కడ కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది. సో హార్డ్ డిస్క్ 3000, సెకండరీ ర్యామ్ కూడా ఇంకో 3000, 6000 వేసే ఇట్లా 50,000 రూపీస్ పీసీ బిల్ అవుతుంది ఇది. సో అక్కడికి అవి రెండు తక్కువ వేసినా కూడా తక్కువ చూసుకున్నా కూడా ఇది ఇంత ప్రైస్ అయితే అవుతుంది అనమాట. సో నా అడ్వైస్ ఏంటి అంటే, ఒకవేళ ఇట్లా మీరు ఈ పీసీ బిల్ తీసుకోవాలంటే ర్యామ్ కూడా కాస్ట్ కటింగ్ చేసుకోవడం మీకు 3000 కట్ అయితే పెద్దగా కాస్ట్ కటింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు ఇది ర్యామ్ కాడ. సో 16 GB మినిమం అనుకుంటున్నా నేనైతే స్టార్టింగ్ పీసీ బిల్కి సింగిల్ స్లాట్ అయితే తీసుకోండి. 16 GB మినిమం. అండ్ ఇక్కడ అట్ ప్రజెంట్ ఉన్న ర్యామ్స్ ఏవైతున్నాయో 10 GB 9 GB గేమ్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఏంటంటే ఫార్ట్నైట్, వ్యాలరెంట్ గేమ్సే 8 to 10 GB కంపల్సరీ ర్యామ్ని తీసుకుంటున్నాయి. మీరు రికార్డింగ్ లైవ్ స్ట్రీమ్ చేసిరంటే ఆ 10 GB కాస్త కూడా 12 GB 13 GBకి వెళ్తుంది. సో అక్కడ మీకు కొంచెం ప్రాబ్లం రావచ్చు అనేసి అయితే నేను అంటున్నా. సో అందుకే 16 GB బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనమాట ర్యామ్స్ కాడికి వచ్చేసరికి అయితే. అండ్ స్టోరేజ్ కొంచెం తక్కువగా చేసినాము ఇక్కడ. ఫ్యూచర్లో మీరు అప్గ్రేడ్ చేసుకోవడం అయితే అడ్వైజ్ చేస్తాను. అండ్ ప్రైస్ ఓకేనా అంటే ఇది ఆన్లైన్లో నేను రికార్డ్ చేసే టైంకి ఈ ప్రైస్ వస్తుంది అనమాట. ఆఫ్లైన్లో ఇవే కాంపోనెంట్స్ ఏవైతున్నాయో నేను చూపించిన కాంపోనెంట్స్ ఏవైతున్నాయో మీరు ఆఫ్లైన్ సేల్స్ ఉంటాయి కదా, అంటే షోరూమ్స్ కాదు. సో ఆఫ్లైన్ అమ్మేట వాళ్ళు ఉంటారు కదా, షాప్స్, పీసీ షాప్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి ఎస్టిమేషన్స్ అడగండి. ఎస్టిమేషన్స్ ఈ కాంపోనెంట్స్ అని చెప్పండి. చెప్పినాక వాళ్ళు మీకు ఎస్టిమేషన్ లిస్ట్ ఇస్తారు. దాని ప్రకారము మీకు ఉన్న పార్ట్స్ అవన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకున్నాక యావరేజ్ మీ బడ్జెట్లో సెట్ అయితేనే తీసుకోమని అడ్వైజ్ చేస్తాను. సో మీ బడ్జెట్ 30,000 అన్నారు కాబట్టి నా అడ్వైజ్ 30,000 అయితే సరిపోకపోవచ్చు. ఎందుకంటే గ్రాఫిక్ కార్డ్ కంపల్సరీ ఎక్కువ కాస్ట్ పడుతుంది. అదొక్కటి ఇక్కడ మేజర్ ప్రాబ్లం అనమాట. ఒకవేళ గిట్లా మీకు గ్రాఫిక్ కార్డ్ తర్వాత తీసుకుంటా అంటే గిట్లా మీరు నాన్ ఎఫ్ వేరియంట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో కొన్ని రోజుల దాకా కూడా మీరు కొన్ని ఎడిటింగ్స్ చేసుకోవచ్చు. అంటే గేమింగ్ అయితే ఆడలేరు, కానీ మీరు ఎడిటింగ్ వర్క్ అయితే చేసుకోవచ్చు. గేమింగ్ అంటే కంపల్సరీ గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకోవాలన్నమాట. సో మినిమం 1650 తీసుకోవడం, దానికంటే తక్కువకి వెళ్ళకండి. మిగతా సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్స్ అవన్నీ కూడా లేవు, ఏమంటారు ఎక్కువ లేవు. అప్డేట్స్ రెగ్యులర్గా వస్తున్నాయి అన్నమాట. 1650 గ్రాఫిక్ కార్డ్ లాస్ట్ అనుకోవచ్చు ఇది. అండ్ i5 10th జనరేషన్ తీసుకున్నా, 11th జనరేషన్ తీసుకున్నా అంటే అది మీ పర్సనల్ చాయిస్ అనమాట. రెండిట్లో పెద్దగా మేజర్ డిఫరెన్స్ అయితే ఏముండదు. ఉన్నదల్లా PCI 4.0 సపోర్ట్స్ వస్తున్నాయి. మీకు పెద్దగా ఫరకేం పడదు. కొన్ని సిచ్యువేషన్స్లో అయితే ఫరకేం పడదు. సో ఒకవేళ ఇట్లా తీసుకోవడం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా అంటే ఇంకేం లేదు. బడ్జెట్లో వస్తుందంటే తీసుకోండి సో సింపుల్ చెప్పుకోవాలంటే ఇది 44,000 రూపీస్ పీసీ బిల్డ్, మిడ్ రేంజ్ గేమింగ్ అండ్ ఎడిటింగ్ పీసీ బిల్డ్ అనమాట. వీడియో ఎలా అనిపించింది? కొంచెం లెంత్ అయిపోయింది, ఏమనుకోకండి. యూస్ఫుల్ అయింది. ఇంకా డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ మండేలా రిప్లైకే ట్రై చేస్తాను. సో మీరు చూసారు కదా, మన ప్రేమ్ ఎవరైతే ఉన్నారో రిక్వెస్ట్ చేసిన దానికంటే కూడా దగ్గర 14,000 ఎక్స్ట్రా కాస్ట్ అయితే పడుతుంది అన్నమాట, డ్యూ టు గ్రాఫిక్ కార్డ్ వల్ల అనమాట. సో గ్రాఫిక్ కార్డ్ కాస్ట్ వల్ల ఇంక్రీజ్ అయింది. సో సింపుల్ చెప్పుకోవాలంటే నా పీసీ బిల్ వచ్చేసరికి 50,000 అండ్ పీసీ బిల్ దగ్గర 44,000 అయింది. నా అడ్వైజ్ ఏంటంటే ఆఫ్లైన్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ఆఫ్లైన్లో కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. 44,000 30,000 పైన ఉంటే మాత్రం వాళ్ళు కొంచెం డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అది నా అడ్వైజ్ అనమాట. సో పీసీ బిల్డ్ గైడ్ వీడియో ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ అయినా కింద కామెంట్ చేయండి బై. ఏమైనా క్వశ్చన్స్ అంటే మ్యాక్సిమం విత్ ఇన్ మండే రిప్లైగా ట్రై చేస్తాను. అండ్ అంతే, ఈ వీడియోకి నెక్స్ట్ వేళ కలుసుకుందాం.